కలియుగంలో మానవులలో ప్రతి 100 మందిలో 99 మంది మోక్షం గురించి అసలు ఆలోచించదు పొమ్మన్నాడు. అసంభవం అది. కలియుగంలో వాళ్ళకి అరుదు. ఈ జన్మలో మోక్షం కాదు, ఎన్ని జన్మల తర్వాత వస్తుందో కూడా తెలియదు. అదృష్టం బాగుంటే ఎప్పటికైనా రావచ్చు. ఎందుకంటే ఈ యుగంలో మానవులలో చిత్తశుద్ధి అంత తక్కువగా ఉంటుంది. ఏదో ఒక స్వార్థ పరమార్థాలు లేకుండా గురువులను ఆశ్రయించేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అందుకే సంతివా నవా, అసలు ఉన్నారో లేదో అన్నారండి. అంత కష్టమట. అలాగని అసలు లభించదని కాదు, కానీ చాలా స్వల్ప కాలంలో గురువుగారి యొక్క పాదాలు పట్టుకుని ఆయన్ని ప్రసన్నం చేసుకోగలిగితే, గురువుగారిని చాలా తొందరగా ప్రసన్నం చేసుకోగలిగితే దానివల్ల మాత్రం ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. ఇంకా కలియుగంలో సులభమైనది ఒకటే, మోక్షం రావాలంటే అది గురువు యొక్క పాదాలు పట్టుకోవటమే. కలియుగం వాడైన శంకరాచార్యులు వారు చెప్పలా, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురువు పాదపద్మాలను అత్యంత భక్తితో పట్టుకుంటే, అది కూడా మామూలు భక్తి కాదు, నిర్భర భక్తి, తరగని భక్తి, కఠిన భక్తి, సత్యభక్తి. ఆ గురువు ఏమి చేసినా సరే నా గురువు గురువే, పొమ్మన్నా రమ్మన్నా, అన్నం పెట్టినా సున్నం పెట్టినా, నెత్తి మీద కన్నం పెట్టినా తన్నినా నేను నా గురువుని విడిచిపెట్టను అని కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడిని పట్టుకున్నట్టు పట్టుకుంటే అటువంటి భక్తికి నిర్భర భక్తి అని పేరు. అటువంటి వాడు సంసారం నుంచి చాలా తొందరగా తరిస్తాడు. ఈ జన్మలోనే వాడికి ముక్తి లభిస్తుంది. ఆ గురువు కటాక్షం ఉంటే నారద మహర్షి యొక్క ఆశ్రమం కంటికి కనబడుతుంది. నాయనలారా, శిష్యులారా, ఆ ఆశ్రమంలో నుంచి బయటికి కనబడుతున్న కాంతి నారదుని ఒకానొకప్పటి యోగ భౌతిక శరీరం. లోపలున్న తమస్సుని తొలగించేవాడు గురువు. అంటే ప్రతి వ్యక్తిలో లోపల కొంత చీకటి ఉంటుంది. ఆ చీకటిని అంతస్తమస్సు అంటారు. లోపల ఉండే చీకటి. ఈ బయట భూమండలంలో ఉండే చీకటి తొలగాలంటే దీపం పెడితే ఆ చీకటి తొలగుతుంది, లేదా సూర్యభగవానుడు ఉదయిస్తే చీకటి తొలగుతుంది, నక్షత్రాలు చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు వస్తే కూడా కొంతవరకు చీకటి తొలగుతుంది. కానీ సూర్యభగవానుడు వస్తే మాత్రం సంపూర్ణంగా ఈ భూమండలంలో ఉన్న తమస్సు చీకటంతా పటాపంచలైపోతుంది. అలాగే రాత్రిపూట కటిక చీకట్లో గదిలో ఒక దీపం వెలిగిస్తే ఆ చీకటి తొలగుతుంది. హృదయంలో గూడు కట్టుకుని ఉన్న అజ్ఞానం అని ఒక చీకటి ఉంది. ఆ చీకటి ఒక్క ఆచార్యుడి యొక్క అనుగ్రహం వల్లే తొలగుతుంది. అందుకే ఆయనకి గురువు అని పేరు వచ్చింది. గుశబ్దస్త్వంధకార స్యాత్ రుశబ్దస్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అంటే చీకటి, రు అంటే తొలగించుట. మనలో ఉన్న అజ్ఞానం అనే ఒక కటిక చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుతురిని ఆ హృదయంలో నింపుతున్నాడు గనక అతన్ని గురువు అన్నారు. ప్రపంచంలో ఉన్న సకల తీర్థములు ఒక ఎత్తు, ఒక్క గురువుగారు ఒక్కడు ఒక ఎత్తు. సర్వతీర్థేషు యత్ఫలం సర్వదానేషు యత్ఫలం సకృత్ గురుచరణాత్ తత్ఫలం లభతే నరః. సర్వవేదాలు, సర్వతీర్థాలు, సర్వదానాలు చెయ్యడం వల్ల ఏ ఫలితం వస్తుందో అది ఒక్క గురు దర్శనం వల్ల వస్తుందట. గురువుగారి పాదాలను చూస్తే అన్ని వేదములు చదవడం వల్ల వచ్చే ఫలితం వస్తోంది, సకల దానములు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం వస్తోంది, సకల తీర్థములను సేవించినటువంటి ఫలితం వస్తోంది. అందువల్ల గురువుని విడిచిపెట్టి ఇంకా తీర్థయాత్రలకు వెడితే ఉపయోగం ఏమన్నది? ఆ గురువుగారే ఈ నారదుడంటే, మహానుభావుడంటే. త్రిభువనంబులు కోడను తెలిసి కొనెడి జ్ఞానమును కీర్తియును ధర్మ సంగ్రహమును మోక్షమును కల్గజేయు ప్రత్యక్షముగను దేవుడన్నను గురువన్న దేశికుండ. ఒక గొప్ప పద్యం ఇది. 3 లోకాలను గురించి తెలుసుకోవాలంటే మనిషికి ఉన్న జ్ఞానం సరిపోదు. ఈ లోకంలో ఉన్న ఒక్క గుడి గురించే మనకు అర్థం కావడం లేదు, ఒక బడి గురించి మనకు అర్థం కావడం లేదు, ఒక గ్రంథం చదివితే ఎప్పటికీ సంపూర్ణంగా ఆ గ్రంథంలో ఏముందో అర్థం కావడం లేదు. అటువంటిది 3 లోకాలలో ఉన్న సకల జ్ఞానములు తెలుసుకోవాలంటే మానవుడి వల్ల కాదు. కానీ గురువుగారిని సేవిస్తే త్రిభువన జ్ఞానం వచ్చి పడుతుంది.
జ్ఞానమే కాదు, బతికున్నంతకాలం సత్కీర్తినిస్తాడు గురువు. ధర్మాన్ని మనకి చెప్పేవాడు గురువు అంటే. చిట్ట చివర మోక్షమును కల్గజేయు ప్రత్యక్షముగా, మోక్షం నీ కంటి ముందు కనబడేలా చేస్తాడు. ప్రత్యక్షం అంటే ఏమిటి? అక్షము అంటే కన్ను, ప్రతి అక్షం అంటే కంటికి ఎదురుగుండా వచ్చేలా చేయడం, కనబడేలా చేయడం అని అర్థం. ప్రత్యక్షం చేయడం అంటే కంటికి కనబడినట్లు చేయుట. గురువుగారు తలుచుకుంటే కంటికి కనబడేలా చేయగలుగుతాడు మోక్షాన్ని. అటువంటి గురువు కంటే దేవుడు మరొకడు లేడు. అందుకే దేవుడన్నా దేశికుడన్నా అన్నిటికీ అతీతం ఆ గురువు ఒక్కడే. అందువల్ల అందరం కూడా ఏం చెప్పాలన్నమాట? గట్టిగా చెప్పండి, సమర్థ సద్గురవే నమః. గట్టిగా మళ్ళీ ఇంకొకసారి, సమర్థ సద్గురవే నమః. మధ్య మధ్యలో ఇలా ఎందుకు నామస్మరణ చేయిస్తున్నాడో తెలుసా? ఈ కథ చెప్తున్నటువంటి చవన మహర్షితో ఉన్న 108 మంది శిష్యులు కూడా మధ్య మధ్యలో నిద్రపోతూ ఉంటారు. ఇలాగే ఒకళ్ళు ఇద్దరు. ఆ నిద్రపోతున్న వాళ్ళకి వెలుగు రావడం కోసం మధ్య మధ్యలో గురువు గారికి నమస్కారం కొంచెం గట్టిగా చేయించేవాడు అనమాట. అసలు పూర్వం నా అనుమానం ఇందుకే అనుకుంటాను, పురాణం మధ్యలో నామస్మరణ చేయిస్తూ ఉంటారు అంటే సహజంగా శరీరాలు కదండి. పాపం వాళ్ళంతా తీర్థయాత్రలు కడతారు. ఎంత చవనుడైనా ఆయన గొప్పవాడు, కానీ శిష్యులు మామూలు మానవులే కదా. అందులో మధ్యాహ్నం పూట చక్కగా అవి అప్పాలు తిని, బాగా నెయ్యి పోసుకుని టిఫిన్లు తిని, మంచి మంచి రకరకాల కూరగాయలు తినడం వల్ల టిఫిన్కి తిన్న తర్వాత ఈ ప్రభావం లోపల చూపిస్తూ ఉంటుంది. కుర్చీలో కూర్చోగానే వెనక్కి ముందుకి ఊగుతూ ఉంటారు. ఈ ఇబ్బందులన్నీ పోయి ఒక్కసారి గురువు గారిని తలుచుకోగానే మళ్ళీ జ్ఞానం లభిస్తూ ఉంటుంది. అందుకని ఆయన సద్గురుడు కంటే గొప్ప దేవుడు లేడని గట్టిగా ఒక్కసారి గురునామస్మరణ చేయించాడు. దినమును దివాకరుండు రాత్రిని విధుండు భవనమును దీపికయు తమ పటలమడచి ప్రజ్వలింపంగ చేసెడి పగిది గురువు ఛాత్రుని జ్వలింపచేయు అజ్ఞానముడిపి. సూర్యుడు ఉదయించగానే పగలంతా కాంతితో నిండిపోతుంది. పగటిని సూర్యుడు వెలిగిస్తున్నాడు. రాత్రిని విధుండు, రాత్రిపూట చంద్రుడు ఏం చేస్తున్నాడు? తన కిరణాలతో చీకటిని తొలగిస్తున్నాడు, భూమండలాన్ని వెలిగిస్తున్నాడు. గదిలో చీకటి ఉంటే దీపికయు, ఒక దీపం ఉందే కాగడ, రాత్రిపూట గదిలో ఉన్న చీకటిని తొలగించి అదంతా వెలుతురుతో నింపుతోంది. అలాగే గురువు అజ్ఞానాన్ని తొలగించి శిష్యుణ్ణి మహాద్భుతమైన దివ్య తేజస్సుతో నింపుతాడు. అంటే శిష్యుణ్ణి వెలిగిస్తున్నాడు. దేంతో? జ్ఞానంతో వెలిగిస్తున్నాడు. అందుకనే త్రికరణములతో గురువుని సేవించాలి. త్రికరణాలు అంటే ఏమిటి? మనస్సు, వాక్కు, కాయకర్మ. కర్మ అంటే అక్కడ కాయకర్మ, అదే మనోవాక్కాయకర్మ అంటే శరీరముతోనే కర్మ చేస్తాం కనుక మనస్సులో ఎప్పుడూ గురువుగారే ఉండాలి. గురువుగారు మీ అంత గొప్ప దేవుడు లేడండి అని నోటితో అనాలి, వాక్కుతో అనాలన్నమాట. శరీరంతో చేసే అన్ని పనులు గురువుకే సమర్పించాలి. సహజంగా లోకంలో గురువు గారు మీ అంత గొప్ప దేవుడు లేడని నాలికతో అన్నా లోపల మాత్రం ఈ దిక్మాల గురుడు నన్ను గురించి బయట అప్పుడప్పుడు తిడుతున్నాడు, వీడిని అంతం చూద్దాం అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. అంటే ఏంటి? లోపల ఒకటి పైకోటి అంటున్నాడు వీడు, కానీ లోపల ఏ ఊహ ఉందో అదే నాలుకతో బయటికి రావాలి. నీ మనస్సులో ఉన్నది వాక్కు రూపంలో రావాలి. అలా వచ్చిందంటే జ్ఞానివి. లోపలేమో తిట్టుకుంటూ పైకి పొగిడితే ఉపయోగం ఉంది. లేదా పైకి కూడా నోటితో అయినా ఎంత కోపం వచ్చినా గురువుని అనరాని మాటలు అనకూడదు. అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాక్కుతోటి తిట్టడము ప్రమాదమే, మనస్సులో చెడ్డ తలుచుకోవడము ప్రమాదమే. ఈ రెండూ ఎలా ఉన్నా చేసే పనులు గురువుగారికి వ్యతిరేకంగా చేయడం ఇంకో ప్రమాదం. అది ఇంకా కొంతమంది అలాగే చేస్తారు. గురువుగారికి ఏదైనా ఉపకారం చేయమని పక్కవాడు చెబితే వీడికి ఉపకారం కాకుండా అపకారం అయ్యేలా చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మూడింటితోటి గురువుని జాగ్రత్తగా సేవించాలి. దీనికి త్రికరణ శుద్ధి అని పేరు. అలా సేవించాలట శిష్యుడు గురువుని. అందువల్ల ఈ పద్యాన్ని చాలా జాగ్రత్తగా కంఠస్థం చేయాలి. కావున త్రికరణములచే సేవింపగవలయునెప్పుడు శిష్యుడు గురువున్ భూవర చెప్పెద ఒక కథ ఈ విషయమునందు నీకు దృష్టాంతముగా. గురువునెప్పుడు మనోవాక్కాయ కర్మలతో శ్రద్ధతో సేవించి తీరాలి. అలా సేవిస్తే వాడు ఎంత దోషం చేసినా, చెయ్యరాని తప్పులు చేసినా ఈ జన్మలో వాడు క్షమింపబడతాడు, మోక్షం పొంది తీరుతాడు.
నిత్యం మద్యపానమత్తుడైన దుర్వ్యసన పరాయణుడైన పరమభ్రష్టుడైన గురువుని మాత్రం విడిచిపెట్టకుండా పట్టుకుంటే ఆ పాపాలన్నీ పటాపంచలైపోతాయట. అగ్నిలో పడిన మిడతలాగా, అగ్నిలో పడిన దూదిలాగా గురుభక్తుడి యొక్క పాపాలన్నీ తొలగి వాడు తప్పక మోక్షం పొందుతాడు. ఈ విషయంలో ఒక గొప్ప కథ మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి అని ఆయన ఏం చెప్పాడు. అత్యంత ప్రాచీన కాలంలో పుష్కర క్షేత్రంలో, అంటే ఇప్పుడు రాజస్థాన్లో ఉందన్నమాట పుష్కరం అంటే, పుష్కరం అనే ఒక దివ్యక్షేత్రంలో బ్రహ్మదేవుడు చాలా కాలం కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసిన తర్వాత ఆయన చేతిలో ఉన్న పుష్పం నేల మీద పడింది. దానివల్లే ఆ క్షేత్రానికి పుష్కర క్షేత్రం అని పేరు అన్నమాట. బ్రహ్మదేవుడు మహాద్భుతమైన దివ్యమైన క్షేత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ఒక గొప్ప దివ్య కథ, చాలా జాగ్రత్తగా వినవలసింది. అసలు పద్మపురాణం అనే పేరు రావడానికి మూల కారణం అదే కథ. ఒకప్పుడు భూలోకంలో పుష్కరుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషికి ఎవ్వరికీ లేనటువంటి ఒక కొత్త కోరిక పుట్టింది. వెంటనే ఏం చేశాడు ఆయన, ఒక దివ్యస్థలానికి వెళ్ళి తపస్సు చేశాడు. ఆ ప్రాంతంలో ఎక్కడ చెరువు లేదు, నీరు లేదు, కొండలు తప్పేమీ లేవు, ఒక ఎడారి లాంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో కూర్చుని కేవలం బ్రహ్మ కోసమే తపస్సు చేశాడు. ఓం హిరణ్యగర్భాయ విధాత్రే హిరణ్యరేతసేతే నమః అనే మూలమంత్రంతో బ్రహ్మని అనుష్ఠానం చేసి మెప్పించాడు. మహాతపస్సు చేశాడు. ఆయన శరీరం అంతా పుట్టలు పోసేశాయి. నెత్తి మీద పాములు తిరుగాడేవి, పైన వెదురు చెట్లు కూడా మొలిచాయి. అంటే ఎంత తపస్సు చేశాడో చూడండి. వాడి ఒంటి మీద పుట్టలు పోసి వెదురు చెట్లు మొలిచి పాములు తిరుగుతూ ఉంటే కూడా కదలకుండా ఆ బ్రహ్మదేవుడే తలుచుకునేవాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ తపస్సుకు మెచ్చుకుని వాడికి ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అసలు వరం కోరుకోమని బ్రహ్మ పిలిచిన విషయం కూడా తెలియట్లేదు అతనికి, అంటే అంత లీనమైపోయాడు. అప్పుడు బ్రహ్మ ఆశ్చర్యపోయి తన కమండల జలాన్ని ఆ పుట్ట మీద చల్లాడు. ఆ పుట్టలు మాయమైపోయాయి. లోపల ఉన్నటువంటి పుష్కరుడు బయటకు వచ్చాడు. అప్పటికీ పుష్కరుడు కళ్ళు విప్పలేదు, ఇంకా బ్రహ్మ బ్రహ్మ అంటూనే ఉన్నాడు. ఆయన శరీరం అప్పుడు అస్థిపంజరంగా ఉందట కేవలం. దాన్ని బట్టి ఆ తపస్సు ఆలోచించండి. చర్మం లేదు, లోపల మాంసం లేదు, ఎముకలు మాత్రం కనపడుతున్నాయి, కేవలము శల్యం, అస్థిపంజరం తప్ప ఏమీ లేదు. బ్రహ్మకు ఆశ్చర్యం కలిగింది. ఏమి తపస్సు చేశాడు రవిడు అనుకున్నాడు ఆయన. ఈ భూలోకంలో అలాంటి తపస్సు చేసిన వాళ్ళలో హిరణ్యకశిపుడు ఒకడు, పుష్కరుడు ఒకడు, మళ్ళీ ఇంద్రసేనుడు ఒకడు, వృత్రాసురుడు ఒకడు. ఇలాంటి వాళ్ళు అలాంటి తపస్సు చేశారు. వాళ్ళు మొండి పీరుగులు అన్నమాట. ఒళ్ళంతా పాములు తినేస్తున్నా, చీమలు తినేస్తున్నా, అస్థిపంజరం అయిపోయినా తపస్సు చేశారట. అందుకే భాగవతంలో సప్తమ స్కంధంలో హిరణ్యకశిపుడి తపస్సును చూసి ఆశ్చర్యపోయి బ్రహ్మదేవుడు అంటాడు, దంశవ్రాతములున్ పిపీలికలు మేధక్రవ్య రక్తంబులన్ సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశిష్టుండవై వంశచ్ఛన్న తృణావళీయుత మహావల్మీకమందింద్రియ భ్రంశం బెంతయులేక నీకు నిలువల్ ప్రాణంబులెట్లోర్చెనో. నాయనా, నీ శరీరం మీద ఏగలు వాలేయి, అడవి ఏగలు ఎంతంత బొంత ఏగలు వాలేయి, దోమలు వాలేయి, చీమలు చేరాయి. ఇవన్నీ నీ రక్తం, మాంసం, చర్మం పీల్చి పట్టి తిని నిన్ను పిప్పి చేసేసాయి. కేవలం ఎముకల పోగు మిగిలేవు. అయినా సరే పైన పుట్టలు పోసినా సరే, పాములు తిరుగాడుతున్నా సరే, ఎముకల పోగు మీద నీ మీదకి చెట్లు మొలుస్తున్నా సరే, ఏమాత్రం కదలకుండా, ఇంద్రియములు భ్రంశం పొందకుండా, బాధని నువ్వు పైకి వ్యక్తం చెయ్యకుండా ఇంకా బ్రహ్మదేవాన్ని తపస్సు చేస్తున్నావంటే ఈ తపస్సు నువ్వు చేస్తున్నావా లేదా అని నాకే ఆశ్చర్యం కలుగుతోందన్నాడు. నిజంగా తపస్సు చేయగలుగుతున్నావా? ఈ శక్తి నీకు ఎలా వచ్చింది? అందుకే ఆయన నాకే ఆశ్చర్యం కలిగించింది ఈ తపస్సు అన్నాడు ఆయన. అసలు నీ ప్రాణం ఎలా ఉందయ్యా ఈ అస్థిపంజరంలో? సాధారణంగా ఈ మాంసం అన్నీ పోతే అస్థిపంజరంలో ప్రాణం పోవాలి, కానీ పోకుండా ఇంకా ఎలా నిలబడింది? ఈ మాట అన్నది పద్మాకర్ గారు కాదు. నీకు నిలువన్ ప్రాణంబులెట్లోర్చెను అని బ్రహ్మ అన్నాడంటే వాడు ఎంత తపస్సు చేశాడో ఆలోచించండి. ఆ తపస్సుకి మెచ్చుకుని బ్రహ్మదేవుడు, ఓ ఈ పుష్కర,
దుష్కరమైన నీ తపస్సుకు మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకో అని కమండల జలం పుష్కరుడి మీద చల్లాడు. వెంటనే పుష్కరుడికి అందమైన శరీరం వచ్చేసింది. తప్త కాంచన వర్ణుడైపోయాడు. బాగా పుటం పెట్టిన బంగారం ఏ రంగులోకి వస్తుందో అటువంటి రంగు వాడి చర్మానికి వచ్చిందనమాట. అంటే బంగారపు రంగులో ఉన్న అందమైన పురుషుడిగా మారిపోయి అప్పుడు కళ్ళు విప్పి చూశాడు. ఎదురుగుండా విధాత, సకల ప్రాణి, లలాట లేఖన మహావిద్యాను సంధాత, ధాత, నతజన సంత్రాత కనబడగానే భక్తితో నమస్కరించాడు. ప్రభు, నాకు ఒక విచిత్రమైన కోరిక ఉన్నది. నేను నీ చేతిలో లీలాపుష్పంగా ఉండాలి. నా వల్ల దుర్మార్గులైన రాక్షసులు నశించాలి. ఆ తర్వాత ఒక గొప్ప సరస్సు ఏర్పడాలి. ఆ సరస్సు ప్రతి సంవత్సరం ప్రజలు స్నానం చేసి తరించడానికి పనికొచ్చేది అవ్వాలి. ఇన్ని లక్షణములతో ఉన్న ఒక గొప్ప వరం నాకిమ్మన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, ఇదేదో విచిత్రంగా ఉంది కోరిక, సరే అయితే ముందు నిన్ను పువ్వు కింద మార్చేస్తున్నాను అని ఆ పుష్కరుణ్ణి ఒక పుష్పం కింద మార్చాడు. సంస్కృతంలో పుష్కరం అంటే తెలుగులో తామర పువ్వు అని అర్థం. అంటే వాడిని పుష్కర పుష్పంగా మార్చాడు, తామర పువ్వుగా. ఆ తామర పువ్వుని చేత్తో పుచ్చుకున్నాడు. ఆయన కోరినట్టే పువ్వు అయ్యాడుగా. ఇప్పుడు ఈ పువ్వు నుంచి సరస్సు రావాలి. ఆ సరస్సు ప్రతి సంవత్సరం మానవుల్ని తరింపచేయాలి, మానవులు దాన్ని తలుచుకోవాలి. ఆ సమయంలో బృహస్పతి బ్రహ్మదేవుణ్ణి గురించి ప్రార్థన చేసి ప్రతి సంవత్సరం ప్రజలను నన్ను గుర్తుపెట్టుకునేలా చెయ్యి అన్నాడు. ఇప్పుడు బృహస్పతికి కూడా వరం ఇవ్వాలనుకున్నాడు ఆయన. ఆ వెంటనే ఈ తామర పువ్వు పుచ్చుకుని బయలుదేరాడు. అలా పైకి వెళ్ళాడు. హఠాత్తుగా ఆయన చేతిలో ఉన్న తామర పువ్వు నేల మీద పడిపోయింది. నేల మీద తామర పువ్వు పడగానే ఢామ్ అని పెద్ద శబ్దం పుట్టింది. విస్ఫోటం వచ్చేసింది. అంటే నేలంతా పగిలిపోయింది. పగలగానే భూమి అడుగు నుంచి నీరు పైకి తన్నేసింది. ఆ తన్నిన నీరు ఆ ప్రాంతంలో ఒక మహాసరస్సు అయ్యింది. అదే ఇప్పుడు రాజస్థాన్లో ఉన్న పుష్కర సరస్సు. అజ్మీర్కి దగ్గరలో పుష్కరం అని ఉంటుందన్నమాట. వెంటనే దేవతలు కంగారు పడి, బ్రహ్మదేవ, నీ చేతిలో ఉన్న తామర పువ్వు కింద పడడం ఏమిటి, నేల పగలడం ఏమిటి, అందులోంచి ఈ నీరు రావడం ఏమిటి, ఇదంతా ఏమిటని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నా వినండి. చాలా కాలం క్రితం ఒక భయంకర రాక్షసుడున్నాడు. వాడి పేరు వజ్రనాభుడు, దితి కొడుకువాడు. ఈ వజ్రనాభుడు అనే రాక్షసుడు నా కోసం తపస్సు చేశాడు. నేను వాడికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాను. నాకు చావు లేని వరం కావాలి అన్నాడు వజ్రనాభుడు. ఇది మాత్రం కుదరదు, ఇది పొసగదు అన్నాడు బ్రహ్మ. ఎంత గొప్పవాడైనా ఎన్నాళ్ళు తపస్సు చేసినా చావు లేని వరం మాత్రం ఇవ్వను. మృత్యుర్ జన్మవతాం వేరా దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవ మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. వీరుడా, భూమి మీద పుట్టాక ప్రతి వ్యక్తికి మరణం తప్పదు. జన్మవతాం అంటే పుట్టిన వారికి మరణం తప్పదు. ఆ మరణం అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా 100 ఏళ్ల తర్వాత అయినా సరే మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ప్రాణికి మరణం తప్పదు, పుట్టినవాడు గట్టక తప్పదు. కాకపోతే ఓ రోజు అటు ఇటులో అవుతుంది. ఒకడు 1980లో వస్తే, ఒకడు 2000లో చావచ్చు, ఒకడు 2016లో పోవచ్చు, 2090లో పోవచ్చు. ఎవరి యోగం వారిది. మరణం లేకుండా వరం కరుణించమని నువ్వు కోరినా ఇవ్వడం కుదరదు. ఇంకేదన్నా కోరుకో అంటే వాడు బాగా ఆలోచించి, ఎవరైనా వ్యక్తి తనంత తాను తనని పువ్వుగా మార్చమంటే ఆ పువ్వు నీ చేతిలోంచి హఠాత్తుగా జారితే, ఆ జారిన పువ్వు నా నెత్తి మీద పడితే అప్పుడు నాకు మిత్తి రావాలన్నాడు వాడు. అప్పుడు నాకు చావు రావాలన్నాడు. ఈ వరం కొంచెం విచిత్రమైన వరమే కదా. ఎవడన్నా బ్రహ్మని పిలిచి, బ్రహ్మదేవా నన్ను పువ్వు కింద మార్చు అంటాడా? అన్నాడు. ఒకవేళ ఆ పువ్వు బ్రహ్మ పుచ్చుకున్నా తనంత తాను బ్రహ్మదేవుడి చేతిలోంచి ఆ పువ్వు వీడి నెత్తి మీద ఎందుకు పడుతుంది, కాబట్టి నాకు చావు రాదు అనుకున్నాడు పాపం ఈ అమాయకుడు. ఆ తర్వాత వాడు రెచ్చిపోయి ఆ వజ్రనాభుడు లోకాలన్నిటినీ పీడించాడు. దేవతలంతా బ్రహ్మని ప్రార్థించి రక్షించమన్నారు. తొందరలో మిమ్మల్ని రక్షిస్తానని వరం ఇచ్చాడు బ్రహ్మ. ఈ కథని ఇప్పుడు దేవతలకు చెప్పి, మీకు గుర్తుందా, వజ్రనాభుడిని సంహరించి మిమ్మల్ని రక్షిస్తానన్నానే, ఇప్పుడు ఆ వజ్రనాభుడు పాతాళం నుంచి భూలోకానికి పైకి వస్తున్నాడు. పైకొచ్చి మిమ్మల్ని చీల్చి చెండాడి తద్వారా అధర్మాన్ని వ్యాప్తి చెయ్యాలని వాడి కోరిక. ఇంతలో నేనేం చేశాను, భూలోకంలో పుష్కరుడనే ఒక యోగి దగ్గరికి వెళ్ళాను.
ఆ యోగి తనని పువ్వు కింద మార్చమని కోరాడు. వాడికి ఆ బుద్ధి కూడా నేనే పుట్టించాను. ఇవన్నీ నేను చేసుకున్నవే. వాడు నా చేతిలో పువ్వుగా ఉన్నాడు. ఈ రాక్షసుడు పైకి వస్తుంటే నేనేదో పరవశంలో ఉన్నట్టుగా పువ్వు వదిలేశాను. ఆ పువ్వు వాడి నెత్తి మీద పడింది. వాడు కోరుకున్నట్టుగా వాడి నెత్తి డామ్మని పగిలింది. వాడు చచ్చాడు. వాడు చావడంతో పాటే ఈ పువ్వు వజ్రంలా కఠినమైనది అవ్వడం వల్ల ఈ భూమిని చీల్చి పాతాళ జలాన్ని పైకి తీసుకొచ్చింది. ఆ మహానుభావుడైన పుష్కరుడి పేరు మీదుగా ఈ రోజు నుంచి ఈ సరస్సు పుష్కర సరస్సు అవుతుంది. సృష్టిలో మొట్టమొదటి పుష్కరం ఇది. ఇంకో గురువుగారు నన్ను కోరిక కోరాడు. ఏమని? నా పేరు జగత్తులో ప్రతి సంవత్సరం ప్రజలు తలుచుకోవాలని. ఆ గురువుగారు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరం వచ్చుగాక అని 12 రాసుల్లోకి గురువు ప్రవేశించినప్పుడు ఈ పుష్కరుడు ఈ సరస్సులో నుంచి ఆ నదుల్లోకి వెళ్ళుగాక. అదనమాట మన గోదావరి పుష్కరాల్లో ఇక్కడికి వచ్చి ఆయన ఇందులో చేరాడు. ఇప్పుడు రేపు కృష్ణా పుష్కరాలకు వెడతాడు. ఈ పుష్కరుడనే పుష్పం ఆ బ్రహ్మ ద్వారా సరస్సుగా మారినవాడు గురువుగారు ఒక్కొక్క రాశిలోకి మారినప్పుడు మేనం మొదలుకొని మేషం వరకు కూడా ఆయా నదులలో చేరి ఆ నదులకి దివ్యశక్తిని ఇస్తాడు. అప్పుడు ప్రజలంతా పుష్కర స్నానం అని తెగ తలుచుకుంటారు. ప్రజలు, ప్రభుత్వం విస్తృత ప్రచారం ఇస్తుంది. తద్వారా ఈ పుష్కరుడి పేరు జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది. వాడు తాను పువ్వు అవ్వాలని, ఆ పువ్వు సరస్సు అవ్వాలని, ఆ సరస్సు అయిన తర్వాత జగత్తుని నిరంతరం తరింపజేయాలని, తన పేరు జగత్తులో ప్రసిద్ధికి ఎక్కాలని కోరుకున్నాడు. ఆ కోరిక తీర్చాను. గురువుగారి కోరిక తీర్చాను. వజ్రనాభుడనే రాక్షసుడి కోరిక తీర్చాను. పుష్కరుడి కోరిక తీర్చాను. ఇది చరిత్రలో మొదటి పుష్కరం. ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఎవడైనా తరించవచ్చు. ఇక్కడ స్నానం ఒక్కసారి చేస్తే 12 నదులలోనూ స్నానం చేసిన ఫలితం వస్తుంది. పుష్కరాలకి 12 పుష్కరాలు వరుసగా అందరూ చేయలేరు కదా. ఏదో మీలాంటి జ్ఞానులు అదృష్టవంతులు చేయొచ్చు, కానీ ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. 12 పుష్కరములు వరుసలో చేయలేని వాడు ఒక్కసారి అజ్మీర్ దగ్గరికి వెళ్ళి రాజస్థాన్లో ఉన్న పుష్కర క్షేత్రంలో స్నానం చేస్తే వాడు తప్పక 12 పుష్కర స్నానం చేసిన పుణ్యం పొందుతాడు.